గైస్ నిజంగా ఒక ఫుల్ వీడియో చేస్తున్నా. రియలీ ఆ బాధాకర విషయము. నిజంగా వెళ్ళిపోతుంది. రీసెంట్గా మన ఫోక్ ఇండస్ట్రీ, మన సెలబ్రిటీ, మనకు మంచి సాంగ్స్ ఇచ్చే మంచి ఆనందం, మన అందరి గురించి, లవ్ ఫెయిలియర్ అబ్బాయిల గురించి, లవ్ సక్సెస్ అయిన అబ్బాయిల గురించి మన ఫోక్ ఇండస్ట్రీ ఒక హీరోని గారు మంచి సాంగ్స్ ఇచ్చారు మనకు. సిటికేత పోయేటి ప్రాణానికి అది మనసిచ్చిన అమ్మాయినే మనవలేనప్పుడు అని అన్న మంచి మంచి సాంగ్స్ ఇచ్చిండు. నిజంగా బాధాకర విషయం ఏంటంటే ఈ జనవరి 2026 23 తారీఖు 1వ నెల 2026 మన అన్న బ్రదర్ చనిపోయిండు. అన్నయితడు. అమ్మ నాకు నిజంగా ఎందుకు ఎడతానంటే, మీరు నా గురించి మీరు ఏమనుకోద్దు గలీజ్గా. ఎవరికైనా ఇంట్లో అన్న ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. నాకంటే అన్న లేడు అనుకో, అట్లా ఊహించుకుంటాం కదా గైస్. నాకే అన్న ఉంటే ఏంది, నా తమ్ముడు అన్నను ఆ ప్లేస్లో మా నాన్న ఉంటే ఏంది అని అనుకోకుండా చనిపోయిండు మన బ్రదరు. అదే చూపి ఇంకా ఎండనే లేదురా నీ పెళ్ళికి పెట్టుకున్న ఎల్లని భారాన్ని ఇంకా పోలే లేదురా వదిలమ్మా అన్న సారీ, మీరు ఏమనుకోవద్దు. నా రియలీ ఐఎమ్ సిన్సియర్. నువ్వు జస్ట్ ప్రోమో కూడా పెట్టలే, సాంగ్ కూడా పెట్టలే, జస్ట్ రిలీజ్ చేసినావు అన్న. అంటే మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అన్న. అమ్మతోడు అంటే నేను చూస్తా కదా, రీలు యూట్యూబ్ చూస్తా కదా, చాలా చూస్తానా. ఆడియన్స్ ఖచ్చితంగా పాటలు ఆదరించండి రా. పాటలు మన పాట ముందుకు పోవాలి. ఆ ప్లేస్లో నా అన్న ఉంటే ఎంత ఘోరమో. ఆ పాట రిలీక్స్ ఉంటే అమ్మ తోడు ప్రాణం వెళ్ళిపోతాయి. మీరు అమ్మ తోడు 9 మాసాలు మోసి కన్నది ఆ తల్లి. చిన్నోడు అన్న మనసిచ్చిన అమ్మాయినే మనవలేనప్పుడు ప్రేమించిన ఆ పాట అయితే సిటికేత్తే పోయేటి ప్రాణానికి ప్రేమ చిక్కులు పెట్టిన వేందే. మంచి మంచి పాటలు ఇచ్చిండు గాయస్. వాళ్ళ బ్రదరు రీసెంట్గా ఒక 2 నెల క్రితమో చనిపోయిండు. నేను చావుకు పోలే, చనిపోయినప్పుడు పోలే. నాకు తెలియదు గాయస్. ఇది మై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు తెలియదు. నా కష్టాలు నాకు, నా బాధలు నాకు ఎంతో ఉంటాయి మనందరికీ. నేను వెళ్ళలే. రీసెంట్గా నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో చూసిన అన్న ఇగో ఈ ప్రోమో ఇదేంది, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. జస్ట్ ఓ రిలీక్స్ అనేది రిలీజ్ చేసింది యూట్యూబ్లో. చూసిన మస్తు బాధపడ్డా. ఎక్కడున్న అన్నయ్య శివయ్య, ఓం నమ శివ పరమేశ్వర తండ్రి శివయ్య, తమరు ఎక్కడున్నా వీళ్ళ బ్రదర్ చనిపోయింది, ఎక్కడున్న నిన్న హృదయాలు బాగుండాలని కోరుకుంటున్నా. ఇక బాగుండడే ఏం లేదు, చనిపోయిండు. అనుకోని సిచ్యువేషన్ వల్ల, అనుకోని కారణాల వల్ల చనిపోయిండు. మస్తు బాధపడుతాను అన్న. నీ కుటుంబం ఏడున్న నిన్నూరులు బాగుండాలి. ఆ శివుడు ఈ భూమి మీద మనం నూకలిగలే. నువ్వు చేసిన పాపనేం లేదు, నీ తమ్ముడు చేసిన పాపం కూడా ఏం లేదన్న. రాత బ్రహ్మ రాసిన రాత, బ్రహ్మ కూడా కాదు శివుడే రాసిండు అనుకో మన రాత. శివుడు రాసిన రాత, మనం ఏం చేయలేము అన్న. ఏం పాపం చేయనులకు, ఏం మోసం చేయనులకు మాత్రమే దేవుడు ఎందుకు సాగిస్తారా అనుకుంటా. దొంగ నా కొడుకులు, మోసం చేసే కొడుకులు, మోసం చేసే అమ్మాయిలు, వాళ్ళకు సావీయుడు. మంది సొమ్ము తినే పత్తిన కొడుకులకు సావీయుడు ఈ శివుడు. అరే నా కొడుక శివుడు అని చెప్పుతారా, నా కొడుక శివుడు అని వేడున్నా. నీ
మీరే పైకొస్తే చంపి పారేస్తారా శివుడా? ఏం పాపం చేసిండ్రా వాళ్ళ తమ్ముడు? ఒక ఫోక్ ఇండస్ట్రీ హీరో, అప్పుడప్పుడే బయటకు వస్తే హీరో, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాను, మంచిగా ఇల్లు కడతాడు, ఫ్యామిలీని తీసుకుపోతాను, వాళ్ళ భార్యను చూసుకుంటూ వాళ్ళ అన్నను ఎందుకు చంపినవురా శివుడా? ఏ పాపాన్ని చేయవాడు ఎందుకు చంపుతావురా నువ్వు? అన్ని పాపాలు చేసిన చంపరాదురా, చంపరాదురా శివుడా. నీకు న్యాయం కాదురా, నీకు న్యాయం అసలే కాదు. నువ్వే నా కళ్ళ ముందు ఉంటే నేనేం చెప్తున్నంటే అది నీకు తెలియదు. రేపటి కదా నన్ను కూడా తీసుకుపోతావు, నా అవ్వ తీసుకుపోతావు, నా పిల్లల్ని తీసుకుపోతావు, ఎవరో తీసుకుపోతావు. కానీ న్యాయం కాదురా నీకు. పాపం చేసిన తీసుకుపోరా, పాపం చేష్టలను తీసుకుపోరా. ఇంత మంచిగా ఉండటం తీసుకుపోతావురా నువ్వు ఆ సెంటర్లను? ఏం పాపం చేసినావు రా తండ్రి? అమ్మా ఏదేమైనా గాయస్, మీ అందరికి పాదాభివందనాలు. మన అన్న ఇటు చూపెట్టు ప్లీజ్ అన్న, ఒకసారి చూపెట్టు, ఒక్కసారి చూపెట్టు. మీ అన్నయ్య నిజంగా చచ్చిపోయిందా లేకుంటే అది ఒక పాటనా అని అడిగారు. మా అన్న నిజంగా అరే 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 యువకులు, అన్న నిజంగా చనిపోయిండ్రా, అది అబద్ధం కాదురా. నా కొడకల్లారా రే, నా కొడకల్లారా, నిజంగా చచ్చిపోతేనే అట్లా పెడతారా? అరే సొంత అన్న అవ్వను తల్లిని చంపుకుంటామారా? విశ్వాసం లేదారా మీకు? ఆ కామెంట్ ఏందిరా మీరు చేసే కామెంటు? అరే ఆ మాత్రం మీకు ఇంత జ్ఞానం లేదారా? ఎట్లా పుట్టినరా మీరు? సరే మీరు వేసిన క్వశ్చన్ మంచిదేరా, నేను ఏమనను. కానీ అరే ఆ మాత్రం చదువుకుని స్టూడెంట్ రా మనము, ఆ మాత్రం చూడరా, లోపలికి పోయి చూడరా. మా అన్న చచ్చిపోయినాక మా అన్న మీద ప్రభుత్వుడు పాట రాసుకున్నా. మా అన్న కోసం కన్న తల్లిరా, కన్న తల్లిరా, కన్న తల్లిరా రే కొడుకల్లారా, కన్న తల్లి అమ్మ, వాళ్ళ బ్రదరు, తమ్ముడు, ఏ వీళ్ళంటే ఏమో వాళ్ళ రిలేషన్ ఏదో ఒక్కటిరా కొడుకల్లారా. పాటినరా మీరు, పాటినరా, పాట వినండిరా, కొంచెం అని నిలబెట్టరా. దండానికి పిండేసిన అన్నాని అంగి నీ పెండికి పెట్టుకున్న ఎర్రని పారాని ఇంకా పోరే లేదురా. పాట ఏంటంటన్నా వాళ్ళ బ్రదర్ అన్న, ఈ అన్న నువ్వు 700 బాగుండన్నా, నువ్వు బాగుండాలి. నీకు ఒక బ్రదరు చనిపోయిండు, నీకు తమ్ముళ్ళ మేము ఉన్నాము, అన్నల మేమే, తమ్ముళ్ళ మేమే, అందరం మేమే అన్న, నీకు మేము ఉన్నాము. అన్న చనిపోయిండు, దేవుడు శివయ్య తీసుకుపోయిండు, ఇక మనం ఏం చేయలేమన్నా. ఏడే ఉన్న అన్న, మన అన్న ఆశీర్వాదం మనకు ఉంటుంది, 100% ఉంటుంది అన్న. మనం బాగుంటాం, మనతో పాటు అందరూ బాగుంటారు. నువ్వు సక్సెస్ అయినావన్నా. నీ అన్న మీద ప్రేమనే బయట అన్నల మీద, తమ్ముల మీద చూపెట్టి జనాభాకు సేవ చేయన్న, నీ అన్న తరపు నుంచి నేను కోరుకుంటున్నా. ఇటువంటి పాటలు మా ఆడియన్స్కు, నా యావత్తు నా తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ ఈ పాట అంకితము. పాటను ఆదరించండి, పాటను సక్సెస్ చేయండి, తప్పులు మాత్రం క్షమించండి ప్లీజ్. ధన్యవాదములు. పాటని కాపాడుదాం, అన్నని కాపాడుదాము, పాటను కాపాడుదాము, ఆమె తల్లిని కాపాడుతాం, అన్న తల్లిని కాపాడుతాం. ప్రజలారా దండం పెడతా, ధన్యవాదములు. పాట ఆదరిస్తాం, తప్పులుంటే క్షమించండి. ఓం నమ శివ పరమేశ్వర. శివయ్య నీకు న్యాయం కాదురా, కాదురా, నీకు ఆచ జై శ్రీరామ్ అంట. ఆచరా, జై శ్రీరామ్. జై శ్రీరామ్.